ఈరోజు జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. జేఎన్టీయూ యూనివర్సిటీలో సంబంధించిన కాలేజీ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో ఉన్నది. ఆ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం కక్షపూరితంగా కొంతమంది టీచింగ్ ఫ్యాకల్టీని తీసేయడం జరిగింది. దానికి కారణాలు హరాస్మెంట్ చేసిరని చెప్పేసి ఒకరిని తీసేసిరు. ఆ పేరు చెప్పుకొని మంచోళ్ళని లేకపోతే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అర్హత ఉన్న వాళ్ళని, అంటే నెట్ సెట్ అర్హత ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కావాలని కక్షపూరితంగా ఒక హెచ్ఆర్ చెప్పిరని చెప్పేసి లేకపోతే ఇంకోళ్ళకి నచ్చలేదని చెప్పి వాళ్ళు యజమాన్యం వాళ్ళ మాటలు విని తీసేసింది. ఇది కరెక్ట్ కాదు. అకాడమిక్ ఇయర్ లో మధ్యలో తీసేయడం అనేది దుర్మార్గమైన విషయం. వెంటనే వాళ్ళని ఈ 6 నెలలు మధ్యన తీసేస్తే మొత్తం 6 నెలల సాలరీ ఇచ్చి వాళ్ళని తీసేయాల్సి ఉంటుంది. ముందే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేది చేయకుండా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసేసారు. ఇక రెండో విషయం ఏంటంటే అర్హత లేని వాళ్ళని టీచింగ్ ఫ్యాకల్టీగా రిక్రూట్ చేసుకున్నారు. నెట్ సెట్ లేదు, వాళ్ళకి అర్హత లేదు, అయినా వాళ్ళు రిక్రూట్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లల్లో తక్కువ పైసలు ఇచ్చి పని చేసుకుందామనే పేరుతోటి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజు యాజమాన్యం చేస్తుంది. అట్లా వాటి మీద విచారణ జరిపించి వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బీసీ గారిని కోరడం జరిగింది. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళని కాకుండా, అంటే లోకల్ వాళ్ళని కాకుండా నాన్ లోకల్ వాళ్ళని ఎక్కువ మంది పెట్టుకుని లోకల్ వాళ్ళని ఆంధ్ర సంబంధించో లేకపోతే ఇతరుల వాళ్ళని తీసుకుని వాళ్ళని ఉంచుకుంటూ ఇక్కడ కల్చర్ గా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినా వీళ్ళనే తెలంగాణ పరిధిలో ఉన్న లెక్చరర్స్ మాత్రమే యాక్షన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది వెంటనే ఆ యాజమాన్యం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి చర్యలు పాల్పడడం అనేది సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలిచాం. అదే సందర్భంలో కాలేజీలో ఇతర అంశాల్లో కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ అర్హత లేని వాళ్ళని కానీ లేకపోతే తీసేయడం కానీ ఎటువంటి నిబంధనలు పాటించట్లేదు. హరాస్మెంట్ జరిగితే యాక్షన్ తీసుకుంటే మనం తప్పేం లేదు. తీసుకున్న ఒకరి మీద అది నిజమైతే ఆయన తీసేసిరు, నాకు సంబంధం లేదు. కానీ మిగతా వాళ్ళని ఎందుకు తీసేస్తారు? సాక్ష్యం చెప్పిన వాళ్ళని కూడా తీసేస్తారు. ఇది కూడా గీదాన్ని కూడా తీసేయడం ఎట్లా సమర్థించుకుంటారో యజమాని అని చెప్పాలి. ఏదేదో చెప్తున్నారట వాళ్ళు హరాస్మెంట్ చేసిన వాళ్ళని తీసేస్తే యాక్షన్ తీసేస్తే మీరు ఎట్లా సమర్థిస్తారని. మేము వాళ్ళని కాదు కదా, మిగతా వాళ్ళని ఎందుకు తీసేసారు? సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఎవరైనా యాక్షన్ తీసుకుంటాడా? వాళ్ళ మీద కేసు పెడతాడా? వాళ్ళని జైలు పంపుతారు ఎవరన్నా? అట్లా మీరు నిర్వహించడం. కాబట్టి ఇట్లాంటి చర్యలన్నీ చేపడుతున్నారు. ఏఎస్ఎం కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని విచారణ జరిపి వాళ్ళ కాలేజ్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.